ఏసీబీ ఆఫీస్ కి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కేసుకి సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తావిస్తూనే అండ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ నిజాయితీగా బయటకు వస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే తాను ఎవరికి కాంట్రాక్టులు కట్టబెట్టలేదు, కుటుంబాల కోసం నేను ఎవరికి ఎలాంటి అన్యాయాలు చేయలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రమంతా కూడా ఎంతో సంతోషంగా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష రాజకీయాలు ఎక్కువైపోయాయంటూ ఆయన పలు ఆరోపణలు కూడా చేశారు. ఇక కేటీఆర్ ఏసీబీ విచారణ ఆల్రెడీ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఆయన 10:10 ప్రాంతంలో ఏసీబీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఏఏజీ రామచంద్రరావు కూడా ఆయనతో పాటు వెళ్లారు, సీనియర్ అడ్వకేట్. ఆయన సమక్షంలో కేటీఆర్ విచారణ జరగబోతోంది. ఇక ఎన్నికల కోర్ట్ టైంలో ఈ మనీ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది, ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి అనేక అవినీతి జరిగినట్లుగా ఆయనపై పలు ఆరోపణలున్నాయి. కేటీఆర్ కోసం మొత్తం 35 ప్రశ్నలను ఏసీబీ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా నిధుల ట్రాన్స్ఫర్ పై ఏసీబీ అధికారులు ఈ రోజు కేటీఆర్ ని ప్రశ్నించబోతున్నారు. ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ పై ప్రధానంగా 5 ప్రధాన అభియోగాలున్నాయి. ఒకటి బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, అలాగే ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు. దీనిపై ఏసీబీ ప్రశ్నించబోతోంది. అలాగే ఎన్నికల కోర్ట్ టైంలో నిధులని ఎలా ట్రాన్స్ఫర్ చేశారని కూడా ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ ఎత్తున బలగాలు మోహరించారు. కేటీఆర్ ని 3 అధికారుల బృందం ప్రశ్నించబోతోంది. ఆ 3 అధికారులతో పాటుగా ఈ మొత్తం కేసు విచారణని ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి కూడా పర్యవేక్షిస్తారు.